గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ పేరు? బాలరాజ్ సార్. ఇంతకుముందు ఏ కంపెనీలో వర్క్ చేశారు? నేను ఎక్కువగా ఫ్రీలాన్సర్గా పనిచేశాను సార్. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి పని ఫినిష్ చేస్తాను సార్. మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డిమాండ్ ఏమీ లేదు సార్. నా వర్క్ను బట్టి మీరే శాలరీ డిసైడ్ చేయండి. ఈ జాబ్ మీకు కంపల్సరీనా? అవును సార్, చాలా కంపల్సరీ. ఆ బాటియా ఎలాగో కృష్ణను చంపేస్తాడు. ఆ తర్వాత ఈ ఆస్తంతా నాదే. బాటియా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ లోపల ఏం జరుగుతుందో ఏమో. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అన్నాడు. కృష్ణను చంపేస్తాడో లేదో. ఛా, ఆ కిరణ్ కూడా తప్పించుకున్నాడు. వాడు దొరికాడో లేదో. ఓ, నరాలు చిట్లిపోతున్నాయి. హలో మేడం. ఏంట్రా, వాడిని పట్టుకున్నారా? లేదు మేడం, ఇంకా దొరకలేదు వాడు. రే రే రే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వెతికి వెతికి పట్టుకోండి. వాడు దొరక్కపోతే నేను దొరికిపోతాను. వెతకండ్రా ముందు. ఓకే మేడం, పదండ్రా వెళ్ళి వెతుకుదాం. అలాగే. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తాను సార్. రే బాటియా, గుడ్ న్యూస్ చెప్పురా. ఫోన్ చెయ్యరా. ఈ బాటియా కృష్ణను చంపడో లేదో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. అంటే చంపేసి పారిపోయాడా? ఈ కిరణ్ తప్పించుకున్నాడు. అయినా ఏముందిలే, ఆ కృష్ణగాడిని చంపిన తర్వాత వాడు బతికుంటే ఎంత, చచ్చిపోతే ఎంత. అయినా బాటియా ఎందుకు ఫోన్ చేయలేదు? వాడి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? బాటియా, వచ్చేసావా? కృష్ణన్ చంపేశావా? ఓ రానమ్మ ముందే గన్తో పాయింట్ బ్లాక్ లో కృష్ణని కాల్చి పడేశాను. ఓ మై గాడ్, ఎస్ ఎస్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. బాటియా, ఇప్పుడు నువ్వు కిల్లర్ అని ప్రూవ్ చేసుకున్నావు. అయినా
నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? బ్లడ్ న్యూస్ చెప్దామని వచ్చాను మేడం. నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో. ఆ తర్వాత నీ అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను. నా బ్లడీ హస్బెండ్ ని చంపినందుకు బెస్ట్ కిల్లర్ అవార్డు ఇచ్చి డబుల్ పేమెంట్ గిఫ్ట్ గా ఇస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. లే. ఏయ్, కాళ్ళ కింద భూమి కంపిస్తోందా? వెన్నులో వణుకు మొదలైందా? హ, మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోవచ్చు. మంచిగా నటిస్తూ లోపల విషం పెట్టుకుని నటించే నీలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అయినా సరే వెంటాడి వేటాడి పట్టుకున్నాను. ఆ బాటియా కాల్చిన బుల్లెట్ కి చచ్చిన నా కొడుకు ఎలా తిరిగొచ్చాడని షాక్ అవుతున్నావా? రావే, రా. రేయ్, చెప్పరా. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తాను సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆ? నా కొడుకుని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు? చెప్పు. ఏంట్రా అలా చూస్తున్నావు? మేడం మేడం, యూట్యూబర్ పేరుతోటి ఇంటికి కొరియర్ బాయ్లా రావడం అంతా నువ్వేనని నాకు తెలుసురా. నిజం చెప్పు, ఎందుకు నా కొడుకుని చంపాలని చూస్తున్నావు? ఎవరైనా సరే నా బిడ్డలకి హాని తలబెట్టాలని చూస్తే వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనురా. మర్యాదగా నిజం చెప్పు, ప్రాణాలతోనైనా ఉంటావు. చెప్పరా. నువ్వు చెప్పవురా, నీకు నూకలు చెల్లిపోయాయి. మేడం 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 మేడం, చెప్తాను మేడం, చెప్తాను మేడం, చెప్తాను మేడం. చెప్పు. దీనికి అంతటికి కారణం మీ కోడలు వర్ష మేడం. నేనొక్క క్షణం ఆలస్యం చేసుంటే నా కొడుకు నాకు దక్కేవాడే కాదు. రా. ఇది పెద్ద తోడేలని తెలియక వదిన వదిన అంటూ ప్రేమ కురిపిస్తూ మురిసిపోయారు కదా. ఇది మీ అన్నయ్యని చంపడానికి ఎంత ప్లాన్ చేసిందో తెలుసా? ఏయ్, నా కొడుకుని చంపడానికి నీకెంత ధైర్యమే? ఈ పెళ్లి నా ఇష్టంతో చేసుకున్నాను, నేను మారలేదు, పాత కృష్ణనే అని దండలు విసిరికొట్టి ఆ రోజు మాట్లాడిన కృష్ణ రూమ్ లోకెళ్ళి పోరుమని ఏడుస్తుంటే ఆ రోజే ఈ అమ్మ మనసులో అనుమానం మొదలైంది. నా కొడుకు వేసుకునేది పూలదండలు కావు,
కుదబండలని అర్థం అవ్వడానికి ఈ రోజు వరకు నాకు టైం పట్టింది. ఎందుకంటే నీ తెలివితేటలు, నీ నటన, నీ స్మార్ట్నెస్ నన్ను కొంచెం ఏమార్చేలా చేసింది. ఏ భార్య అయినా నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నిండు నూరేళ్లు తన భర్తతో సంతోషంగా ఉండాలని పూజలు వ్రతాలు చేస్తుంటే, కానీ నువ్వు భర్తను చంపడానికి కిరాయి మనిషిని పెట్టావు. నువ్వు అసలు మనిషివేనా? ఏయ్, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడదాని అందం చూసుకుని మిడిసిపడి పెళ్లి చేసుకున్నవాడు, మగాడి ఆస్తికి ఆశపడి పెళ్లి చేసుకున్న ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చాడు, గౌరవంగా చూసుకున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. పల్లెత్తు మాట అనకుండా ప్రేమగా చూసుకున్న భర్త మేమిచ్చినవన్నీ అనుభవిస్తూ కూడా నా కొడుకుని చంపాలనుకున్నావు. వాడికి ఏ అన్యాయం చేశాడే? ఏ అన్యాయం చేశాడు? ఏ కృష్ణ పేరు మీద 20 కోట్లు ఇన్సూరెన్స్ చేయించి నన్ను నామినీగా పెట్టామన్నప్పుడే నీ కుట్ర అర్థం అవడం నాకు మొదలైంది. నా కొడుకుని చంపి ఆ నింద నా మీద పోపి నన్ను జైలుకి పంపిద్దామనేసి నీ ప్లాను, అంతే కదా? ఆకాశంలో హరివిల్లు ఒక్కసారి కనిపిస్తుంది, కానీ నువ్వు ఒక్కొక్క నేరం చేస్తూ ఊసర వెల్లిలా రంగులు మారుస్తూనే వచ్చావు. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నా కొడుకు ప్రతిసారి ఒక మూలకెళ్ళి ఏడుస్తుంటే అర్థం కాక పిచ్చిదాన్లా నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ రోజే మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని నాకు చిన్న అనుమానం వచ్చింది. దానికి తగ్గట్టుగా మీరిద్దరూ సెపరేట్ గా పడుకుంటున్నారు. మొదట అనుమానం, ఆ తర్వాత ఎక్కడ పెళ్లి జరిగింది అంటే అమ్మవారి గుళ్ళో అన్నావు. కానీ అక్కడ గుడి లేదు, వినాయకుడి విగ్రహం మాత్రమే ఉంది. అప్పుడే నీ మాట నిజం కాదనిపించింది. దాని తర్వాత గుళ్ళో 3 ముళ్ళకు ప్రతిరూపాలైన దీపాలు ఆరిపోయాయి. చివరికి ఆ దేవుడు కూడా నువ్వు నా కొడుక్కి సరైన జోడివి కాదని డిసైడ్ చేసేశాడు. టీవీల్లో పేపర్లో మొగుల్ని చంపారు అంటారు. మన ఇంట్లోనే ఇలాంటి ఆడదుందంటే చాలా బాధగా ఉందమ్మా. ఇలాంటి ఆడదాన్ని ఊరికే వదలకూడదమ్మా. మీ పెళ్లి వెనుక నీ ప్లాన్ ఏదో ఉందని నాకు అర్థమైంది. అది భర్తని చంపే అంత క్రూరమైన ఆలోచన అని ఈ రోజు అర్థమైంది. ఆ ఆలోచనలో భాగంగానే నా కొడుకుని కొండ మీదకి తీసుకెళ్లి తోసి చంపేయాలనుకున్నావు. కానీ నేను కాపాడుకున్నాను. నిజమే అమ్మా, ఆ రోజు అర్ధరాత్రి ఐస్ క్యూబ్తో నన్ను ఏదో చెయ్యాలనుకుంది. కృష్ణ కృష్ణ, అది ఐస్ క్యూబ్ కాదురా, ఐస్ కత్తితో. అప్పుడే కదా ఆధారాలు దొరకవు. ఏంటే నక్క, అంతే కదా? చివరికి ఈ రాణం ఉండగా నా కొడుకుని చంపాలని గుంట నక్కలా నీ రూటు మార్చావు. నా కొడుకుని చంపడానికి ఈ బాటియాకి సుపారీ ఇచ్చావు. ఏంటమ్మా ఈ వర్ష ఇంత దుర్మార్గురాలా? అయ్యో,
వదిన అంటూ నిన్నెంత గౌరవించావు. మా ఆస్తి కోసం మా అన్నయ్య చంపడానికి ప్లాన్ చేస్తావా? దీని ఊరికి వదలకూడదమ్మా. అప్పుడే ఏమైందమ్మా? ఈవిడి గారి క్రైమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ కిల్లర్ పర్యావరణ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు. రోడ్డు మీద కెమెరాలో గన్ను పెట్టి కృష్ణని చంపాలనుకున్నాడు. దేవుడి దయ వల్ల ఆ రోజు చివరి క్షణంలో కృష్ణని కాపాడుకున్నాను. నా కొడుకుని చంపబోయి ఈ బాటియా యాక్సిడెంట్లో చావబోతుంటే నేనే కాపాడాను. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా టెన్షన్గా వెళ్ళిపోయాడు. ఇంకా అనుమానం స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం బాంబ్ పెట్టి మన ఇంట్లోనే చంపేద్దామని ప్లాన్ చేశాడు. అమ్మా, అవును, భయపడద్దమ్మా. ఆ టైం బాంబ్ పార్సల్ ఎంతసేపటికి ఓపెన్ కాలేదు. అనుమానం వచ్చింది. ఒక్క నిమిషం కృష్ణ, నేను చూస్తానుండు. నువ్వు ప్లాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుండు, నేను ఇదేంటో చూస్తాను. ఫ్రమ్ అడ్రస్ లేకుండా ఎవరు పంపించుంటారు? ఫ్రమ్ అడ్రస్ కూడా లేని ఆ పార్సల్ మీద అనుమానం వచ్చి చెవి దగ్గర పెట్టుకుంటే అందులో టైం బాంబ్ ఉందని కనుక్కుని ఎస్ఐ కళ్యాణ్ సాయంతో ఆ బాంబ్ని డిస్పోజ్ చేయించాను. షాక్ అవుతున్నావా వర్ష? అప్పటికే ఆ బాంబు తీసేసి ఆ వాల్ క్లాక్ని పక్కన పెట్టి అబ్జర్వ్ చేశాను. స్మార్ట్గా ఏమీ తెలియనట్టు నువ్వు జాగ్రత్త పడ్డావు. అప్పటికీ నీ మీద అనుమానం వచ్చినా ఆధారాలు ఏమీ దొరకలేదు. అప్పుడు ఈ కిల్లర్ వెనక ప్లాన్ నీదేనని కన్ఫర్మ్ అయింది. అది తెలుసుకోవడానికి నీ ముందే కృష్ణ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టు చెప్పాను. నువ్వు కిల్లర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. న్యూ ఎంప్లాయీస్ ని తీసుకోవడానికి ఈ రోజేగా అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు. అవునమ్మా. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ నువ్వే కండక్ట్ చేయాలి. అప్పుడు ఈ బాటియా వెనక నువ్వున్నావని 100% నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అలా నట్టింట్లో నిన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను. ఆ అమ్మవారు గర్భగుళ్ళో 1000 కళ్లతో ఈ భూమండలాన్ని రక్షించే పరాశక్తిగా ఉంది. నా బిడ్డని చంపడానికి వస్తే ఈ అమ్మ ఎన్ని కళ్లతో కాపలా కాయాలి? కాచాను. నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని కాదని నిన్నిష్టపడి పెళ్లి చేసుకున్నాడు అంటే అది వాడి చాయిస్ అని అడ్డు చెప్పలేదు. ప్రేమించిన ప్రియా లైఫ్ స్పాయిల్ అయ్యిందేంటి అని బాధపడుతుంటే నువ్వు ఈ ఇంటి కరెక్ట్ కోడలివి కాదని, కేవలం ఆస్తి ఐశ్వర్యం కోసమే తాళి కట్టించుకున్నావని, ఈ ఇంటికొచ్చావని నాకిప్పుడు అర్థమైంది. వావ్, నువ్వు సూపర్ అత్తా. నువ్వు ఏం చదువుకున్నావు గాని సిబిఐ నాలెడ్జ్ నీది. ఎస్ ఎస్, నేను నీ కొడుకు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుని వచ్చాను. ఇది క్లిస్టర్ క్లియర్. డబ్బు, పవర్ ఆఫ్ డబ్బు. అందుకే ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. కాపురం చేసి
ఈ ఇంటికి వారసుండిచ్చి ఈ ఆస్తికి క్వీన్ అవుదాం అనుకున్నాను. కానీ నీ కొడుకు కాపురం చేస్తేనే కదా బిడ్డలైనా గడ్డలైనా నన్ను టచ్ కూడా చేయడం లేదు. ప్రతి క్షణం ప్రియా ప్రియా అంటూ కలవరిస్తూ ఉంటే గొంతు కోసి పడేద్దామన్న కసి పుట్టింది. అందుకే ప్లాన్ చేశా, చంపాలనుకున్నా. ఈ ఆస్తి కోసం ప్రతి క్షణం కలవరించాను. డబ్బు డబ్బు డబ్బు. కిరణ్, అసలు ఏంట్రా ఇదంతా? నీది ఫేక్ మ్యారేజ్ కృష్ణ. రే, ఏం చెప్తున్నావురా? ఆ రోజు బ్యాచిలర్ పార్టీ అని నిన్ను రప్పించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వర్ష ప్లాన్ చేసిందిరా. ఈ వర్ష మెడలో కృష్ణ తాళి కట్టలేదు.